జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి మార్చుకోవాలేమో. ఎందుకంటే ఎప్పుడు ఒకేలా ఉంటానంటే కుదరదండి. ఇది రాజకీయాలు. మరీ ఎలాంటి రాజకీయాలు అంటే మహా దారుణమైన రాజకీయాలు అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను అలాగే ఉంటాను, నేను నాలాగే ఉంటాను అని అనుకుంటే పొరపాటే. నిజమండి, వాస్తవాలే మాట్లాడుకుందాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి కొద్ది గొప్ప మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలంటున్నానంటే, ఏదైతే పార్టీని వీడు బయటికి వెళ్ళిపోతున్నారో, రాజీనామాలు చేసేస్తున్నారు. ఎమ్మెల్సీలు 5 ఎంతమంది రాజీనామా చేశారు. రీసెంట్గా మర్రి రాజశేఖర్ కూడా రాజీనామా చేశారు, తెలుసు కదా మీకు అందరికీ. అలాగే మంత్రులతో సహా కొంతమంది రాజీనామాలు చేశారు, తెలుసు కదా. ఏంటి ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి ఎవరో ఆళ్ళ నానితో సహా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా రాజీనామాలు చేసి బయటికి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ వీళ్ళ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేయడం లేదు. ఏంటంటే వాళ్ళని పిలిచి ఏమైంది, ఎందుకు రాజీనామా చేసేస్తున్నావు అని ఒక్క మాట అడిగితే బాగుంటుందేమో అని నా పర్సనల్ ఒపీనియన్. తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడారేంటని చెప్తా. నా అభిప్రాయం ఏంటంటే, ఖచ్చితంగా ఇప్పుడు ఎలా అంటే 100% అతను బయటికి వెళ్ళిపోతున్నారంటే లోపల ఏదో జరిగింది, అర్థమైంది కదండి. ఆ పార్టీలో తనకు నచ్చని వాళ్ళు, నచ్చని పని ఏదో జరుగుతుంది కాబట్టి బయటికి వెళ్ళిపోతున్నారేమో తెలుసుకోవాలి కదా. ఒక ఇంటి పెద్దగా ఇంట్లో ప్రాబ్లం ఏదైనా వస్తే, ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం వస్తే దాన్ని తెలుసుకొని సరి చేయాల్సిన బాధ్యత ఇంటి పెద్దకు ఉంటుందా ఉండదా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే బాధ్యత ఉంటుందనేది నా నమ్మకం. ఎందుకంటేనంటే 100% జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిపోయే వాళ్ళ విషయంలో ఏం మాట్లాడుతున్నారంటే కనుక, పోనీ అబ్బా పోతే పోనీ, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు, ఏమవుతుంది, ఇది పెద్ద విషయం ఏంటి అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. నేను అనేది ఏంటంటే, వెళ్ళిపోతున్న వ్యక్తి ఏ కారణం చేత బయటికి వెళ్ళిపోతున్నాడు కనీసం తెలుసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది. మినీ కింద స్థాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కింది స్థాయిలో ఉండే నాయకులు ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారా, లేకపోతే ఏదైనా సమస్య వస్తే మీ దాకా రాకుండా మధ్యలో ఎవరైనా అడ్డుకుంటున్నారా, అలాంటి వాళ్ళ వల్ల తమకు అన్యాయం జరుగుతుందా, ఏం జరుగుతుంది అనేది పార్టీలో బయటికి వెళ్ళిపోతున్న వాడి విషయం అడిగి పిలిచి మరీ తెలుసుకోవాలనేది నా అభిప్రాయం. మీరేమంటారు? అవునంటారా కాదంటారా? అడగాలంటారా వద్దంటారా? పోతే పోనివ్వండి అంటే ఆ పదవి లేదు కదా అందు గురించి వెళ్ళిపోతున్నారు అంటారా? పదవి లేకపోతే వెళ్ళిపోతున్నాం పరాయి పార్టీలో కంటే ఓకే, నేను దాని గురించి మాట్లాడను. కానీ వేరే ఇతరత్ర కారణాలు ఉంటే కనుక, ఉంటాయి, అది తెలుసుకోకపోతే మన రాజకీయ పార్టీ మనుగడ కోల్పోతుంది కదా. అలా ఒక్కళ్ళగా మొత్తం అందరూ వెళ్ళిపోతే సింగిల్ మ్యాన్ ఆర్మీ, 1 మ్యాన్ ఆర్మీ కింద అలా ఉండిపోతే అప్పుడు పార్టీకి అప్రతిష్ట పాలవుతుంది కదా అని నా అభిప్రాయం. కాబట్టి దీని విషయంలోనే ఈనాడు కొంచెం జవాబుదారీతనం తీసుకుని, అయ్యో పాపం అనుకున్నట్టుగా ఏంటో కానీ తెలియదు కానీ ఒక వార్త అయితే రాయడం జరిగింది. ఆ వార్త ఏంటంటే, వీళ్ళు పోతే ఏంటి, ఉంటే ఏంటి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి. వైకాపా అధిష్టానంలో ఇదే ధోరణి కొనసాగుతుంది. రాజీనామా చేస్తే పిలిచి మాట్లాడే విధానం లేదు అక్కడ. మర్రి రాజశేఖర్ ముందు రజనీ స్థాయి ఎంత అంటే, విడుదల రజనీకి మర్రి రాజశేఖర రెడ్డికి జరిగినటువంటి ఏంటనేదో కాన్వర్జేషన్ ఉంది. దాని గురించి అతను రాయడం మొదలెట్టాడు. ప్రైవేటు చర్చలో కొందరు వైకాపా ఎమ్మెల్సీలు కూడా చాలామంది ఎలా చేస్తున్నారు, ఇప్పుడు వెళ్ళిపోయిన 5 ఎమ్మెల్సీలే కాదు, ఇంకొక 80 ఎమ్మెల్సీలు దాకా బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు అని అయితే రాయడం జరిగింది. ఏంటి అసలు వీళ్ళంతా పార్టీలో వీళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్లుగా నాయకుల పట్ల మా పార్టీ పెద్దలు ఆలోచన ఉంటుంది. మొదటి నుంచి ఇదే పద్ధతి. పార్టీలో ఇబ్బందికి గురై అవమానాలు భరించలేక ఎవరైనా రాజీనామాకు సిద్ధపడితే కనీసం వారిని పిలిచి మాట్లాడే పరిస్థితి కూడా పార్టీలో లేదు. ఇప్పుడు మర్రి రాజశేఖర్ రాజీనామా చేసిన ఆయన ఇబ్బంది గురించి అడిగిన వారే లేరు. నేను రాజీనామా చేస్తానంటే కలిసి పిలిచి మాట్లాడాల, ఏమయ్యా ఎందుకు రాజీనామా చేస్తావు, నీకు ఏమొచ్చింది, ఏం ప్రాబ్లం వచ్చింది, అధికారంలో మేము ఉన్నప్పుడు నువ్వు కూడా అధికారంలో ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకని బయటికి వెళ్ళిపోవాలనుకున్నావు అంటే అధికారం పోయిందనా, పదవి లేదనా, ఎందుకని నువ్వు రాజీనామా చేసేస్తున్నావు అని అడగాల కదా. నేను అనేది అదే, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్సీలు ప్రైవేట్ సంభాషణలో చేసిన వ్యాఖ్యలవి. రాజీనామా చేసిన వారితోనూ అధిష్టాన పెద్దలు మాట్లాడటం లేదు. కనీసం రాజీనామా చేసిన వారిని పార్టీలో ఎవరితో సాన్నిహిత్యం ఉందో చూసి, ఇంట్లో ఒకరు ఇబ్బంది పడుతుంటే ఏమైందని తెలుసుకుంటాం, కాబట్టి పరిష్కరించుకుంటాం. అలాంటిది రాష్ట్రాన్ని ఏలుదామనే పార్టీలో నాయకులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు వారితో మాట్లాడేందుకు కూడా పార్టీ పెద్దలు స్పందించలేదు. మర్రి రాజశేఖర్ విషయంలో చూస్తే ఆయన కొన్నాళ్ళు పార్టీలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. ఆయన ముందు
రాజకీయంగా విడుదల రజని స్థాయి ఎంత? కాబట్టి ఆమె కోసం రాజశేఖర్ను పక్కన పెట్టేసి అవమానించడం ఏంటి? ఒక పుకారైతే నడుస్తుంది. అసలు మర్రి రాజశేఖర్ రాజీనామాకి కారణం విడుదల రజని అనేది మాట్లాడుతున్నారు. కాబట్టి విడుదల రజని ముందా పార్టీలో, మర్రి రాజశేఖర్ ముందా పార్టీలు అంటే కనుక మర్రి రాజశేఖరే ముందే పార్టీలో, తర్వాత వచ్చిన వాళ్ళే విడుదల రజని. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదైనా బేషేజాలు గట్రా, తారతమ్యాలు గట్రా, ఏమన్నా మనస్పర్ధలు గట్రా ఉంటే కనుక పిలిచి సఖ్యతగా మాట్లాడి వాళ్ళిద్దరిని ఒప్పించాలే తప్ప ఇలా ఒకళ్ళ కోసం ఒకరిని తీసేస్తామంటే ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఎవరెవరికి ఇబ్బందులు ఉంటాయి. అలాగని అందరిని తీసుకుంటూ పోతామా? పార్టీ ఏమైపోతున్నప్పుడు అనేది ఆలోచించాలి కదా అనేది చాలామంది మాట్లాడుతున్నారు, రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా. కాబట్టి చిలకలూరిపేట పార్టీ సమన్వయకర్తగా నియమించారు. ఎవరికి? మర్రి రాజశేఖర్ కనీసం సమాచారం ఇవ్వకుండానే ఆయన్ని తీసేసి రజనీని అది కూడా కనీస సమాచారం ఇవ్వకుండానే చిలకలూరిపేట సమన్వయకర్తగా నియమించారు. అంతకుముందు రాజీనామాలు చేసిన వారు కూడా ఇలాగే అవమానపడి వెళ్ళిపోయారు అంటూ వారు వ్యాఖ్యానించడం గమనార్హం. నిజమే, ఇది వాస్తవమే. ఇలాంటిది పార్టీలో చాలా చోట్ల ఉంది, 1-2 కాదు, చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పొరపచ్చలు ఉన్నాయి వైసీపీ పార్టీలో. కాబట్టి ఇలాంటి వాటిని అన్నింటినీ తెగ్గట్టుకోకపోతే కనుక వైఎస్ఆర్సీపీ చాలా రానున్న రోజుల్లో గడ్డుకాల పరిస్థితి అయితే కనుక ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వెళ్ళిపోతున్నాడు, ఎందుకు వెళ్ళిపోతాడో తెలియదు. వెళ్ళిపోయేవాడు బట్ట కాల్చి మేదేసి వెళ్ళిపోతాడు. అదేదో ముందే పిలిచి మాట్లాడి, ఓకే నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో, కాకపోతే రానున్న రోజులు నీకు మంచి చేస్తాం అని ఏదైనా మాట్లాడాలి కదా. నేను మాట్లాడే మాటలు కాదు ఇవి, మొత్తం ఎంటైర్ రాజకీయ విశ్లేషకుడు ఎవడైనా సరే చెప్పే మాట ఇది. వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతుంది ఇది వాస్తవంగా. కాబట్టి ఇది కానుకోకపోతే కనుక ఏదో చాప కింద నీరులా మొత్తం వ్యాపించి మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మూతేసుకునే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిపోతున్న వాళ్ళని ఎందుకు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతున్నందుకు కారణాలు ఏంటి కనుక్కోవాలి. కనుక్కుంటే ఒకవేళ మంద తప్పుంటే కనుక, లేదా పార్టీలో మన కింద స్థాయి నాయకుల్లో తప్పుంటే కనుక అతను వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయాలనేది నా అభిప్రాయం. ఒప్పుకుంటారు దీన్ని మీరు? కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరైతే వెళ్ళిపోయారో, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, మంత్రులు వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన వాళ్ళ కారణాలు ఏంటో కనుక్కోకుండా కనీసం మేము రాజీనామా చేసేస్తున్నామండి అని అంటే కనుక కనీసం ఏదన్నా ఒక అసలు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి కదా. రాజీనామా చేసేస్తామంటే ఎందుకు రాజీనామా చేసేస్తాం అనేది తెలుసుకోకపోవడం వల్ల చాలా తప్పు జరుగుతుంది. అది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇది ఒక ఘోరమైన తప్పిదం నన్ను అడిగితే కనుక. జగన్మోహన్ రెడ్డి గారు తన ధోరణి మార్చుకోవాలి. ఎందుకంటే పోతే పోనే వచ్చి కూడా వస్తా ఉంటాడు అనుకుంటే అది పొరపాటే. ఎంతమందినైనా వదులుకుంటాం అలాగా. ఇప్పుడు అలా వచ్చినోళ్ళు వచ్చినట్టే పోయినోళ్ళు పోతా ఉంటే కనుక పార్టీకి ఉండే క్రెడిబిలిటీ తగ్గిపోతుంది అనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా తన ధోరణి మార్చుకుని ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు పార్టీలో తెలుసుకోకపోతే కనుక చాలా ఇబ్బంది పడతారు. అది నా అభిప్రాయం. ఖచ్చితంగా నా అభిప్రాయం మీది ఒకటైతే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాదు నేను మాట్లాడింది తప్పు అని మీకు అనిపిస్తే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, నేను సదా దాన్ని గౌరవిస్తాను మీ అభిప్రాయాలని. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.